హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో శక్తి కాంతారా టీంలకి ఓ టఫ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో నిఖిల్ టీం నుంచి పృథ్వీ, సీతా టీం నుంచి నబీల్ పోటీ పడ్డారు. అంత కష్టమైన టాస్క్ను ఇద్దరు చాలా గట్టిగా ఆడారు. అయితే పృథ్వీ మాత్రం మరీ రాక్షసంగా ఆడారు. ఇక టాస్క్ అయిపోయిన తర్వాత సోనియా పృథ్వీకి ఓ ఘాటు ముద్దు కూడా ఇచ్చింది. ఇలా ఈ రోజు ఎపిసోడ్లో టాస్క్ ఎలా జరిగిందో ఓ లుక్కేద్దాం. అరాచకంగా ఆడిన పృథ్వీ ముద్దులతో ముంచెత్తిన సోనియా, గుండు పగలగొడతా అంటూ విష్ణుప్రియ వార్నింగ్. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాకుండా ఆపేందుకు శక్తి, కాంతారా టీంలకు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అంటూ టాస్కులు పెడుతున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన 2 టాస్కుల్లో ఒక దాంట్లో సీతా టీం గెలవగా మరో టాస్క్లో 2 టీంలు ఓడిపోయాయి. ఇక ఈ రోజు గేమ్లో 2 టీంలకి ఓ టఫ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మరి ఇందులో ఎవరు గెలిచారు, ఏమైందో చూద్దాం. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ టాస్క్ లో భాగంగా ఇస్తున్న 3వ టాస్క్ పట్టుకునే ఉండు లేదా పగిలిపోతుంది. ఈ గేమ్లో భాగంగా 15 నిమిషాల పాటు ఫ్రేమ్ మీద హ్యాండిల్స్ని కట్టి ఉన్న బెలూన్ను పగలగొట్టకుండా చూసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చివరి వరకు బెలూన్ పగలకుండా ఉన్న సభ్యుడు విజేత. గెలిచిన టీం ప్రైజ్ మనీతో ₹1,00,000 యాడ్ చేయడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇక ఈ టాస్క్ కోసం నిఖిల్ టీం నుంచి పృథ్వీ, సీతా క్లాన్ నుంచి నబీల్ పోటీ పడ్డారు. మణికంఠ సంచాలక్గా వ్యవహరించాడు. టాస్క్ ఆడుతున్న నబీల్, పృథ్వీ. అయితే ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు మిగిలిన సభ్యులను బయటకు పంపించేశాడు బిగ్ బాస్. దీంతో బోరు కొడుతుందంటూ నబీల్ అనడంతో మణికంఠ ఓ పాట పాడాడు. నిజానికి మణి బాగానే పాడినా బయట ఉన్న యష్మి కావాలని సెటైర్లు వేసింది. మణికంఠ పాట పాడితే డిమోటివేటివ్ అవుతావు అంటూ యష్మి అంది. ఇక ఆ తరువాత పృథ్వీ కూడా ఎవరెవరో అంటూ యానిమల్ సినిమాలో రొమాంటిక్ సాంగ్ పాడాడు. దీనికి ఈ పాట హౌస్లో ఎవరి కోసమో అంటూ నబీల్ అడగడంతో విష్ణు కోసం అంటూ పృథ్వీ అన్నాడు. ఈ మాట విన్న వెంటనే విష్ణుప్రియ ఫేస్ మొత్తం తెగ బ్లష్ అయిపోయింది. నబీల్, పృథ్వీ ఇద్దరు టాస్క్ చాలా బ్రహ్మాండంగా ఆడారు. ముఖ్యంగా పోటీగా గంటల పాటు ఆ రాడ్ను అలానే పట్టుకుని ఉన్నారు. దీంతో వీరికి బోర్ కొట్టకుండా ఉండేందుకు బిగ్ బాస్ మధ్యలో సరదాగా కొన్ని చిలిపి ప్రశ్నలు వేశాడు. నబీల్, నీకు ఇష్టమైన సభ్యులు ఎవరు ఈ హౌస్లో అంటూ బిగ్ బాస్ అడిగితే సీత అంటూ టక్కున ఆన్సర్ ఇచ్చాడు నబీల్. పృథ్వీ నబీల్ను నా తరపున ఏదైనా అడగాలంటే అడిగేయండి అంటూ బిగ్ బాస్ అనడంతో నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పరా అంటూ పృథ్వీ అడిగాడు. నాకు లేదు, నేను సింగిల్ అంటూ నబీల్ చెప్పాడు. తరువాత నైనిక కోసం ఓ పాట పాడమంటూ నబీల్ని కోరాడు బిగ్ బాస్. తర్వాత మణికంఠను కూడా కొన్ని క్వశ్చన్ అడిగాడు బిగ్ బాస్. వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు అని అడిగితే పృథ్వీ గెలుస్తాడనుకుంటున్నా అంటూ మణి అన్నాడు. ఆ తరువాత మణికంఠ వారిలో ఒకరిని తీసేసే ఛాన్స్ వస్తే ఎవరిని తీసేస్తారు అని అడిగితే దానికి నబీల్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు మణికంఠ. ఎందుకు అని అడిగితే అతనికి ఫిజికల్గా బాగోలేదు, అయినా ఇప్పటికే 3 టాస్కులు ఆడాడు కనుక నేను నబీల్ని తీసేస్తా అంటూ మణి అన్నాడు. ఇది బయట నుంచి విన్న విష్ణుప్రియ మణికంఠ నీ గుండు పగలగొడతా అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. గంటలు గడుస్తున్న ఇద్దరు అలానే పట్టుకుని ఉండటంతో బయట ఉన్న వారిని లోపలికి రమ్మని బిగ్ బాస్ పిలిచాడు. తరువాత ఇక నుంచి మీరు ఒక చేతిలో మాత్రమే హ్యాండిల్ను పట్టుకోవాల్సి ఉంటుంది, ఒకసారి డిసైడ్ చేశాక చేతిని మార్చడానికి లేదు అంటూ బిగ్ బాస్ టిష్ ఇచ్చాడు. ఇలా ఒక్క చేతితో పట్టుకున్న కాసేపటికే నబీల్ ఇక పెయిన్ భరించలేక వదిలేశాడు. దీంతో పృథ్వీ గెలిచేశాడు. ఇలా పృథ్వీ గెలవగానే సోనియా వచ్చి ఒక టైట్ హగ్ ఇచ్చి బుగ్గ మీద ఒక కిస్ ఇచ్చింది. ఇక ఈ ఛాలెంజ్లో విజయం సాధించిన పృథ్వీ శక్తి క్లాన్ ప్రైజ్ మనీలో ₹1,00,000 యాడ్ చేసింది. అలానే గార్డెన్ ఏరియాలో ఉన్న వైల్డ్ కార్డ్ 11ని తీసేసి అక్కడ శక్తి ప్లక్కర్ పెట్టేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.